హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు అప్లై చేయబోతున్నారో మీ అందరికీ కూడా బిగ్ అలర్ట్ అండి. మరి మీ దగ్గర ఇటీవల విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో మనకు తెలిపినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ 16 డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి. ఆ డాక్యుమెంట్స్లో ఒక్కటి లేకుండా మీరు అప్లై చేసినా కూడా మరి యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. కావున ఏ డాక్యుమెంట్స్ ఉండాలి మనం అప్లై చేయడానికి? ఇంకా టైం అయితే ఉందండి, అప్లై చేయడానికి చాలా టైం ఉంది. కాబట్టి ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాతే అప్లై చేయండి, ఓకేనా? తొందరపడి లేట్ అవుతుందేమో అని చెప్పేసి ఎవరు ఆలోచించద్దు. ఇంకా చాలా టైం ఉంది మనకి, ఓకేనా? అప్లై చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. అది కూడా కరెక్ట్ అప్లై చేయడము, కరెక్ట్ డాక్యుమెంట్స్తో అప్లై చేయడం అనేది కూడా చాలా ముఖ్యము, ఓకేనా? కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. అంతకంటే ముందు చిన్న అప్డేట్ అండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు, ఓకేనా, కేవలం 199 రూపాయలకి అందజేస్తున్నామండి. ఒక్కో గ్రాండ్ టెస్ట్ మీరు ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేయవచ్చు. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు ప్రతి రోజు లేదా 2 రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ అయితే అప్డేట్ అవుతుందండి కోర్సులో. ఇప్పటికీ 5కు పైగా గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేసాం ఆల్రెడీ. మీరు అన్నీ కూడా ప్రాక్టీస్ అయితే చేయవచ్చు. వీటితో పాటుగా టాప్ 10 ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులో అప్డేట్ చేయడం అయితే జరిగిందండి, ఓకేనా? టాప్ 10 ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అప్డేట్ చేసాం. జస్ట్ 199 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో వీటిని అయితే అందజేయడం జరుగుతుంది. మీకు కనుక ఫుల్ కోర్స్ కావాలంటే కూడా అందుబాటులో ఉందండి. జస్ట్ 399 రూపీస్కే వీడియో క్లాసెస్ కోర్స్ ఉంటుంది. అందులో ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయండి సేమ్. బట్ ఎవరికైతే సపరేట్గా గ్రాండ్ టెస్ట్లు కావాలో వారు 199తో తీసుకోండి. గ్రాండ్ టెస్ట్లు ప్లస్ వీడియో క్లాసెస్ కూడా కావాలనుకున్న వారు 399తో తీసుకోండి. అన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కోర్స్ కావాలనుకుంటే యాప్ లింక్ అని మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. తప్పకుండా పంపిస్తాను, లేదా డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఒకసారి చూడండి, ఓకేనా? బట్ తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఓకే? ఆల్ ది బెస్ట్. మరి ఎవరైతే ఈ యొక్క హైకోర్టు ఉద్యోగాలకు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు అప్లై చేయబోతున్నారో మనకు క్లియర్గా నోటిఫికేషన్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. నోట్: ప్లీజ్ రిఫర్ టు ద పోస్ట్ వైజ్ నోటిఫికేషన్ ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ విత్ రిగార్డ్స్ టు ద సర్టిఫికెట్స్ టు బి అప్లోడ్, ఓకేనా? ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్స్ అయితే మన దగ్గర ఉండాలి. చూద్దామండి. మరి ముందుగా ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? ఇక్కడ ఏబి అనేవి ఫోటో అండ్ సిగ్నేచర్ అండి. అఫ్ కోర్స్ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి అవి ఇక్కడ పైన ఉన్నాయి చూడండి, ఫోటో అండ్ సిగ్నేచర్. అవి రెండు పక్కన పెట్టేసేయండి, అందరి దగ్గర ఉంటాయి కాబట్టి. ముందుగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఓకే? ఇది మనకు మున్సిపల్ ఆఫీస్లో అయితే ఇవ్వడము జరుగుతుంది. ఎక్కడ ఇస్తారండి? మున్సిపల్ ఆఫీస్లో. లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. క్యాస్ట్ అని ఉంటుంది, నేటివ్ అని ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది, డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. ఇది ఉన్నా కూడా మీరైతే అప్లోడ్ అయితే చేయవచ్చండి. 3 కలిపి ఉంటాయి ఇందులో, క్యాస్ట్, నేటివ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. మున్సిపల్ ఆఫీస్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వారు ఇది కూడా అప్డేట్ అయితే చేయవచ్చు, నో ప్రాబ్లం. బట్ యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నవారు తప్పకుండా అదే పెట్టేసేయండి, ఓకేనా? ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఎంఆర్ ఆఫీస్లో ఇష్యూ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో మరియు ఎస్ఎస్సిలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ రెండు సేమ్ ఉండేలా చూడాలండి. డిఫరెన్స్ ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది, ఓకే? నెక్స్ట్ వన్, 7th ఆర్ హైయర్ స్టడీ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు కనుక అప్లై చేస్తున్నట్లయితే 10th లోపు ఉండాలి కదండి కంపల్సరిగా. కాబట్టి 7th ఆర్ హైయర్ స్టడీ సర్టిఫికేట్ అయితే కంపల్సరిగా ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ అంటే ఏంటండి? టీసీ అండి, టీసీ, ఓకే? టీసీ కంపల్సరిగా మన దగ్గర అయితే పెట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ఎస్ఎస్సిఆర్ 10th క్లాస్ సర్టిఫికేట్ మెమో అండి, మెమో మీ దగ్గర పెట్టుకోవాలి కంపల్సరిగా, ఓకే? నెక్స్ట్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ మెమో. ఒకవేళ మీరు ఆఫీస్ సబార్డినేట్ చేస్తున్నట్లయితే 10th ఉంటే సరిపోతుందండి, ఇంటర్ అవసరం లేదు, గ్రాడ్యుయేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్ లాంటి వాటికి, కాపీస్ట్, టైపిస్ట్ వాటికి అయితే మాత్రం కంపల్సరిగా ఇంటర్ ఉండాలి. దాంతోపాటుగా డిగ్రీ కూడా మేము అయితే మీరు అప్డేట్ చేయవలసి ఉంటుంది.
నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. చాలామంది అడుగుతున్నారు, సార్ నా దగ్గర 2014 తర్వాత ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, అది పనిచేస్తుందా? 2018 ఉంది, అది పనిచేస్తుందా? అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటిదైనా పనిచేస్తుందండి. మీ సేవ నుంచి పొందినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఎప్పుడైనా పనిచేస్తుందండి. ఓకేనా? ఇంతకుముందు 2014 కంటే ముందు పేపర్ ఫార్మాట్లో ఇచ్చేవారు. ఇప్పుడు చేంజ్ అయింది కదా, మీ సేవ నుంచి మనకు లైట్ రెడ్ కలర్లో ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారండి మీ సేవ నుండి. అది మీరు 2014 తర్వాత తీసుకున్నా కూడా ఎలిజిబులే. ఓకేనా? మళ్ళీ కొత్త తీయించాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడొద్దు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్థులు ఉంటారో మీరు కనుక రిజర్వేషన్ పొందాలంటే ఈ సర్టిఫికేట్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా? సో చాలామంది ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారండి, సార్ మేము క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ ఇది పెట్టవచ్చు అంటే, ఉంటే పెట్టవచ్చండి, లేకుంటే అవసరం లేదు. ఎందుకంటే మనల్ని అడగలేదు ఇక్కడ. ఏంటి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకైతే తప్పనిసరిగా ఓబీసీ సర్టిఫికేట్తో పాటుగా క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అడుగుతారు. బట్ మన దగ్గర ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో బట్ అది కూడా ఇక్కడ అడగలేదు. బట్ మీ దగ్గర ఉంటే మాత్రం అప్లై చేయండి, లేకుంటే అవసరం లేదండి. ఓకేనా? క్రిమిలేయర్ ఉంటే అప్లై చేయండి, లేకుంటే లేదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి, మ్యాండేటరీ. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరిగా ఉండాలండి. సో మీరైతే రిజర్వేషన్ పొందాలి అనుకుంటే. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, వీరికి జాబ్స్లో కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈ సర్టిఫికేట్ అయితే తప్పకుండా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, 1st to 7th స్టడీ సర్టిఫికేట్ లేదా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ఏమో అనుకుంటున్నారండి, టీసీ అండి. టీసీనే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటాం. మీరు ఏ జిల్లాలో నివసిస్తున్నారో, ఏ జిల్లాలో మీరు 1st to 7th క్లాస్ వరకు చదివారో, లేదా 4th to 10th వరకు చదివారో అదే మీకు లోకల్ అవుతుందండి. ఓకేనా? 4th to 10th వరకు ఎక్కడ చదివితే మీరు విద్యాభ్యాసం చేస్తే అది లోకల్ అవుతుంది. కాబట్టి 1st to 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అండ్ టీసీ కూడా ఉన్నా సరిపోతుందండి. రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్లో కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదివారని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది కదా. కాబట్టి రెండిట్లో ఏదున్నా ఒకటి ఉన్నా సరిపోతుంది అంటూ మెన్షన్ చేశారు. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనెక్సర్ హియర్ విత్ ప్రొవైడెడ్ ఇన్ ద నెక్స్ట్ పేజ్ అంటూ అనెక్సర్ అయితే ఇచ్చారు. మరి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరి కోసము? చాలా ఇంపార్టెంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక డిస్టెన్స్లో చేశారండి. ఓకేనా? మీరు 1st చదవలేదు, 2nd చదవలేదు, ఏం చదవలేదండి, డైరెక్ట్ 10th. ఓకే, డైరెక్ట్ 10th చదివారు. 10th తర్వాత ఓపెన్ డిగ్రీ చేశారు, ఓపెన్ డిగ్రీ. సో మరి మీకు టీసీ లాంటివి ఏముండవు కదండి. టీసీ స్టడీ సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఉండవు. అప్పుడు మరి మనం లోకలా కాదా అని ఎలా తెలుస్తుందంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ద్వారా. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అందరు కూడా గమనించాలి. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీకు ఎక్కడ ఇస్తారు? ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు పర్టిక్యులర్ డిస్టిక్లో ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ప్రొవైడ్ చేసి మీకు యొక్క సర్టిఫికేట్ అయితే ఇస్తారండి, రెసిడెంట్ సర్టిఫికేట్. ఓకేనా? మీరు లోకలా కాదా అని తెలిసేది ఇక్కడే. చాలామందికి ఒక డౌట్ ఉంది కదా, మేము డిస్టెన్స్లో చేసాం కదా, డైరెక్ట్ ఓపెన్ 10th కదా, ఓపెన్ డిగ్రీ కదా, మాకు స్టడీ సర్టిఫికేట్లు ఉండవు కదా అనుకునే వారికి ఈ సర్టిఫికేట్. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అండి. టైపిస్ట్ కాపీస్ట్ వారికి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఉండాలి కదండి, 100% ఉండాలి. ఇది లేకుంటే అసలు నాట్ ఎలిజిబుల్ మీరు ఆ ఉద్యోగాలకి, టైపిస్ట్ ఉద్యోగాలకు. కాబట్టి ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారి దగ్గర కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి, అప్లై చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్. హయ్యర్ కూడా ఉన్నవారు హయ్యర్. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్. అంటే పర్టికులర్ ఉద్యోగాలకు ఏ ఉద్యోగానికి ఏ సర్టిఫికేట్ అడుగుతున్నారో అది మనము అప్డేట్ చేయాలి. నెక్స్ట్ హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ టెక్నికల్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ, ఒకవేళ ఉన్నట్లయితే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులకు అప్లై చేస్తున్నారండి మీరు. ఓకేనా? మీ దగ్గర కనుక పీజీడీసీఏ, డీసీఏ లాంటి సర్టిఫికెట్లు ఉంటే తప్పకుండా మీరైతే అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో గైస్, మరి ఇవ్వండి సర్టిఫికేట్ డీటెయిల్స్ అండి. తప్పకుండా మనమైతే ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ అయితే మనము అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా కూడా, ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినా కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి చాలా కేర్ఫుల్గా, ఇంకా టైం ఉంది మనకి, ఇప్పుడే తొందరపడి అప్లై చేయకండి. మీకు ఒకవేళ మీకు చేరాకపోయినా కూడా ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళైనా కూడా అక్కడ అప్లై చేయండి ఫ్రెండ్స్. మామూలుగా 50 రూపీస్ అలా తీసుకుంటారు, పోతే పోనివ్వండి. బట్ చిన్న మిస్టేక్ లేకుండా మీకైతే అప్లై చేసి అయితే ఇస్తారు.
ఫోటో దగ్గర, సిగ్నేచర్ దగ్గర, ఆ కేబీ దగ్గర దాన్ని రెడ్యూస్ చేయడంలో చాలామంది ఇబ్బంది పడతారండి. ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా పర్టిక్యులర్ కేబీలోని, పర్టిక్యులర్ ఎంబీలోనే అప్లోడ్ చేయాలి అని అడుగుతారండి. సో మనకు చేయరాదు కొంతమందికి. సో దానివల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి. దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి 1 బై 1 అప్లై చేయమనండి. మీకు అప్లై చేసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేసేస్తారు. బట్ ఈ డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరిగా అప్లై చేసే దగ్గరికి తీసుకెళ్ళండి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా పట్టుకొచ్చుకోండి. ఓకేనా? సో గైస్ ఇదండి. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఫుల్ కోర్స్ అండి. జస్ట్ 399కే ఇస్తున్నాం కదా, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. దీంతోనే వీడియో క్లాసెస్ ఉంటాయి, ప్లస్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. లేదా మాకు డైరెక్ట్గా టెస్ట్ సిరీస్ కావాలి అంటే గ్రాండ్ టెస్ట్లు మాత్రమే కావాలంటే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయండి. జస్ట్ 199 రూపీస్కి అందజేస్తున్నాము. ఆఫర్ ఉందండి ప్రజెంట్ అయితే. నెక్స్ట్ ఇది పెరుగుతుందండి. ఓకే, సంక్రాంతి వరకే ఉంటుంది. తర్వాత మరి 299 అయితే అవుతుంది. కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు తీసుకున్న వారికి ప్రతిరోజు ఎన్నిసార్లైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చూసుకోవచ్చు. ఓకే, రివ్యూ కూడా చేసుకోవచ్చు. దీంతో పాటుగా 10 ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడము జరిగింది. ఓకేనా? సో వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.